మా పిల్లలకు షాపింగ్ చేసి చాలా డేస్ అయిపోయింది. మీదికించి మా పెద్దోని బర్త్డే, దసరా, దివాళీ కూడా వస్తుంది. అన్నిటికి ఒకేసారి షాపింగ్ చేద్దామని ఇట్లా బయటకు వచ్చినామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం తగ్గేలోపు ఏదైనా తిందామని నేను మా ఆయన కలిసి రెస్టారెంట్లోకి వచ్చి టిఫిన్ చేసి బయటకు వచ్చి చూస్తే ఆయన కూడా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం తగ్గేలా లేదని పక్కన ఉన్న ఛాయ్ కూడా తాగేసినాం. ఈ వెదర్లో ఛాయ్ తాగితే ఏమన్నా ఉంటుందా? ఇంకా ఛాయ్ తాగేలోపు వర్షం కూడా తగ్గింది. ఇంకా పిల్లల బట్టల కోసం తెలిసిన వరకు అయితే వచ్చేసినాం. ఫస్ట్ అయితే పార్టీ వేర్ తీసుకున్నాం, డైలీ వేర్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ అంత నచ్చలేదు. పిల్లలకు షాపింగ్ అని మీరే వేరు, మీ పిల్లల్ని కూడా తీసుకోతే ఏమవుతుంది అని అనుకోకండి. మొన్నటిదాకా సర్ది జ్వరం ఉంది, మళ్ళీ వర్షానికి ఈ వెదర్కి బయటకు తీసుకొస్తే మళ్ళీ జ్వరం వస్తుంది అన్నట్టు తీసుకురాలి. అత్తమ్మ దగ్గర వదిలిపెట్టినాము. ఇంకా దిక్షణాల్లో పార్టీ వేర్ తీసుకొని ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా రేపు ఎట్లాగో దసరానే ఉంది కదా అన్నట్టు ఇంకా బంతి పూలు, చామంతి పూలు, కట్టడానికి గుమ్మడికాయ, కొట్టడానికి గుమ్మడికాయ, ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని పిల్లలకి డైలీ వేర్ తీసుకుందామని జూడియోకి అయితే వచ్చేసినాం. ఈసారి పిల్లలకి తగ్గేదే అన్నట్టు ఒక్కొక్కరికి 10 జతలు బట్టలు అయితే తీసుకున్నాం. మళ్ళీ ఏం తీసుకుంటాంలే అన్నట్టు ఈసారి నేనైతే షాపింగ్ స్కిప్ చేసిన. మా ఆయన కూడా వద్దనుకున్నాడు, కానీ నాకు ఈ డ్రెస్ మస్తు అనిపించింది, ఇది తీసుకో అంటే ఇంకా తీసుకున్నాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు పంచకాలు పెట్టిండు అనమాట, ఇది నీకు అని. పిల్లలు అయితే హ్యాపీనెస్సే కాదు, పిల్లలకి ఏదైనా సరే చిన్నది ఇచ్చినా సరే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతకన్నా ఎక్కువ మనం ఇప్పించినందుకు మనం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇంకా ఈసారి మా చిన్నోడు బట్టలు అయితే అద్దరిపోయినాయి. ఇంకా మా పెద్దోడు అయితే చెప్పొద్దు, వాడికి బట్టలు పిచ్చిన అలాగా. ఇంకా నేను ఒక్కదాన్ని షాపింగ్ చేయలేను, ఎందుకంటే ముందే చేసేసినాను కాబట్టి.